అదే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఏ విషయంలో? ధాన్యలక్ష్మి ఊరేసుకోవడానికి కూడా సిద్ధపడింది. కొంచెం కూడా మానవత్వం, దయ, జాలనేవే లేవా? పాపం కొడుక్కి ఆస్తి రావాలనే కదా తను ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడింది. ఇప్పుడే అందరం కలిసి ఒక పరిష్కారం తీసుకుంటే బాగుంటుంది. నాన్నకి ఏదైనా జరగరంది జరిగితే ఆ తర్వాత ఎవరికేం చేయాలో అర్థం కాకుండా పోతుంది. ఎంత కమిషన్ని అడ్వాన్స్గా తీసుకున్నారు? దేనికి? మీ ధాన్యలక్ష్మి గారి తరపున పోరాడి ఆస్తి రాయించడానికి ఎంత పర్సంటేజ్ మాట్లాడుకున్నారు? హాయ్ హేయ్, నోర్మోయ్! వేడి వేడి సాంబారు నెత్తి మీద పోసి చంపేస్తాను ఎక్కువ మాట్లాడితే. ఆడజన్మ ఎత్తాక పుట్టిల్లు నుంచి అత్తారింట్లో అడుగు పెడితే అత్త మామలే తల్లిదండ్రులు, వాళ్లే కనపడే దేవుళ్ళు. తాతయ్య గారు హాస్పిటల్లో ఉంటే ఇంటి కోడలుగా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఓదార్చి కడుపుకింత అన్నం తినేలా చెయ్యాలి. ఇలాంటి రుద్రాణి లాంటి వాళ్ళని గిల్లి వాళ్ళని ముందుకు తోసి ఆస్తి కోసం చిచ్చు రగల్చకూడదు ధాన్యలక్ష్మి గారు. చూసారా పేరు పెట్టి పిలుస్తోంది? సిగ్గుండాలి. ఇంకొకరైతే ఏమే కడుపుకు అన్నమే తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా అని మామగారు హాస్పిటల్లో ఉంటే ఆస్తులు అడిగే సమయం ఇదేనా అనేవాళ్ళు. మీరు అడిగిన మనిషిని వదిలేశారు ప్రకాశం అంకుల్. దాన్ని ఒక మనిషిలాగా ఎవరైనా గుర్తించారా అమ్మా? ఛ! పెంపుడు జంతువులైనా నయం విశ్వాసంగా పడుంటాయి. సరే, ఆటో వస్తుంది. రాదు, మనం ఆపాలి. మేము స్ట్రగుల్ అయిన కాలంలో ఒక ఆటో పట్టాలంటే 10 వీలు తిరగాలి. వెళదామా బాబు? వస్తాడుగా నాతో. పదండి, తిప్పుతాను వీధి వీధి. అరే, లైఫ్ స్మార్ట్ స్ట్రగుల్ ఎక్కువ. చాలా ఉంది, కానీ మిగతా వాటికంతా ఉబర్ ఉంది. పెంపుడు జంతువులైనా నయం విశ్వాసంగా పడుంటాయి. అన్నం తినను అని అమ్మమ్మగారంటే బతిమాలి మరీ తీసుకొచ్చాను. తినేటప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడడం అవసరమా మీకు? అసలు నీకేం సంబంధం ఉందని ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? ఏమన్నావు? కావ్యకేమీ సంబంధం లేదా? కావ్య ఎవరనుకున్నావు? నేను ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఎలా వచ్చానో నా తరువాత ఈ ఇంటికి పెద్ద కోడలుగా తనూ వచ్చింది. ఏం సంబంధం లేదని ఎలా అంటున్నావు? అసలు ఏం సంబంధం ఉందని నీ తరఫున ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళని, ఏ దిక్కు లేక మా మావయ్య గారి పంచన పడి తినేవాళ్ళని మాట్లాడమన్నావు? వదినా, మాటలు మర్యాదగా రాని. ఏయ్ షటప్! నీకింకా మర్యాద ఇచ్చేదేంటి? ఎదురుగా అన్నం ఉంది. ఆ అన్నం ఎవరి కష్టార్జితం? మీ తల్లి కొడుకులకు అది ఎవరు పెట్టిన భిక్ష? మీ ఇద్దరిలో ఎవరు సంపాదిస్తే వచ్చింది? అటువంటి అన్నం పెట్టే మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే చెంచగిరి చేస్తున్నావా? ఈ ధాన్యలక్ష్మితో నిజంగానే ఎంత కమిషన్కి ఒప్పందం చేసుకున్నావు? అక్క, రుద్రాణిని పక్కన పెట్టు. నేను ఊరేసుకునేదాకా వెళ్ళినా నువ్వు అసలు మారే అవకాశం కనిపించడం లేదు. ఇది ఇలాగే ఏదో ఒక సాకు చూపించి ఎంతకాలం సాగదీస్తారో చెప్పండి. అయినా పెద్దవాళ్ళు మీరంతా మాట్లాడాలి గాని ఈ కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని కావ్య జోక్యం చేసుకోవడమేంటి? పెద్ద కోడలని నువ్వంటే సరిపోదు, నీ కొడుకు కూడా భార్యగా ఒప్పుకోవాలి. పుట్టింట్లో గతిలేదని ఏడిస్తే మావయ్య గారు దయతలచి తీసుకొచ్చి ఇక్కడ బ్రతకమన్నారు ఆవిడ గారిని. ఏమన్నావు? పుట్టింట్లో గతిలేక ఏడ్చిందా? అత్తింట్లో ఉండి పెట్టే ఆడవాళ్లు లేకపోతే అన్నం ఉండి తీసుకొచ్చి పెట్టింది. ఒక్కరోజు నేను లేకపోతే, నా కోడలు లేకపోతే అత్తగారికి మావగారికి తిండి కూడా పెట్టలేని ఇంటి కోడలివి. ఆస్తి విషయానికొచ్చేసరికి హక్కుల గురించి మాట్లాడుతున్నావా? నోరు మూసుకో. నువ్వెన్నైనా చెప్పక్క, ఈ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కావ్యకి లేదు.